మీరు చూస్తున్నది వి5 న్యూస్, మీకోసం మీ వంట. ఇదేమి కర్మ రాష్ట్రానికి అనే నినాదంతో ఏలూరు జిల్లా చింతలపూడిలో ప్రారంభమైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన గురువారం జంగారెడ్డిగూడెం చేరుకుంది. దీనిలో భాగంగా కోయిలగూడెం మండలం నర్సనపాలెం వద్ద ఉన్న కళ్యాణ మండపంలో బీసీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీలకు ఏమి చేశారు అని నిలదీశారు. అలాగే రాష్ట్రంలో అభివృద్ధి పేరిట దోపిడీలకు పాల్పడుతున్నట్లు ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో బీసీలకు పెద్దపీట వేశారని, కానీ జగన్ ప్రభుత్వంలో బీసీలకు తీరిన అన్యాయం చేశారని ఆరోపించారు. ఇదే క్రమంలో 34,000 కోట్ల రూపాయలు బీసీ నిధులను పక్కదారి పట్టించి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు రద్దు చేశారని అన్నారు. రాష్ట్రంలో బీసీలకు చెందిన సుమారు 8,000 ఎకరాల అసైన్ భూములను బలవంతంగా స్వాధీనం చేసుకుని 650 మంది పైన దాడులు చేయించి 26 మందిని హత్య చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి మాత్రమే చెందుతుందని అన్నారు. ఇంకా అనేక బీసీలకు చెందిన పథకాలను రద్దు చేసి సుమారు 2,500 మందిపై అక్రమ కేసులు పెట్టారని తెలిపారు. ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర జిల్లా నాయకులు, ఇతర బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే బీసీ వర్గాల్లో అనేక రకాలుగా ఉంటారు. కొంతమంది చేతి వృత్తులు, కొంతమంది కుల వృత్తులు, కొంతమందికి ఇవి రెండూ లేకుండా వ్యవసాయ పనులు చేసుకుంటూ ముందుకు పోతా ఉంటారు. అవన్నీ కూడా రాను రాను ఆధునీకరణలో పెరు మార్పులు వచ్చి ఎక్కువ దెబ్బతిన్న కులం ఏదైనా ఉందంటే ఒక్క వెనుకబడిన వర్గాల కులాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఆలోచించారు, ఒకే నిర్ణయం చేశారు. ఎవరైతే అట్టడుగు నుండి బడుగు బలహీన వర్గాలను ఆదుకోవాలి, వెనుకబడిన వర్గాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉండాలని నిర్ణయించింది, అమలు చేసింది నందమూరి తారక రామారావు గారిని. ఈ రోజు మీరు చూడండి, ఇన్ని రోజులైనా పదవులు ఇచ్చేటప్పుడు ఎవరికైనా పదవి ఇచ్చి మళ్ళా అగ్రవర్ణాల కింద పనిచేయించుకుంటున్నారు. ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి చేసే పని అదే. కానీ ఆ రోజు మీరు ఆలోచిస్తే ఒక యనమల రామకృష్ణుడు, లేకపోతే ఒక దేవేంద్ర గౌడ్, ఒక కేఈ కృష్ణమూర్తి, ఇలాంటి కొన్ని వందల మందికి నాయకత్వం ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. దాంతోనే తృప్తి పడలేదు. కొంతమంది ఒక ఎర్రమనాయుడు కేంద్రంలో సెంట్రల్ మినిస్టర్ ఇస్తే మొత్తం ఒక 2-3 స్టేట్ మినిస్టర్ ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర తరఫున ఏకైక కేబినెట్ మంత్రి హోదా ఇచ్చిన వ్యక్తి ఎర్రమనాయుడు గారని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి అనేక విషయాల్లో మనం ముందుకు పోయాం. అయితే దీంతో తృప్తి పడలేదు. ఇంకో పక్క ఆలోచించాం, మీకంతా రాజకీయంగా అన్నింటికంటే ముఖ్యంగా రాజకీయ లక్ష్యాన్ని కూడా నెరవేర్చుకోవాలి. అయితే ఓవర్ నైట్ రాజకీయాలకు రాలేదు. ఇప్పుడు మనందరూ కూడా చాలా మంది మాట్లాడారు. అందరికి ఆలోచన ఉంది, నేను ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలని. తప్పలేదు, నేను కూడా అండగా ఉంటా. కానీ దానికి కూడా ఒక ప్రొసీజర్ ప్రకారం అంచెలంచెలుగా మీరు ఎదగలిగితే, ప్రజల్లో మీరుంటే నేను మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చి మిమ్మల్ని గుర్తించే బాధ్యత నాదే. అది కూడా వర్కౌట్
సపోర్ట్ చేద్దాం. పార్టీ పదవులు ఇచ్చాం, ఎక్కువ బీసీలకే ఇచ్చాం. ఇంకో పక్క మీరు చూస్తే స్థానిక సంస్థల్లో 25% నుంచి మళ్ళా నేను 34% చేసి కొన్ని లక్షల మందికి పదవులు ఇచ్చాం. ఒక సర్పంచ్ గా, ఒక కౌన్సిలర్ గా, ఇప్పుడే ఒక ఆడబిడ్డ రజిక కులం ఒక్కరు కౌన్సిలర్ అయితే నేను కౌన్సిలర్ అయినానని చెప్పి ఆనందంగా ఉంది. అది రాజకీయాల్లో ఎదగడానికి మొదటి మెట్టు మాత్రమే. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, అన్ని మాటలు చెప్పాడు, విద్వేషాలు క్రియేట్ చేశాడు, మాయ మాటలు చెప్పి బీసీలు నట్టేయడం చేశాడు. ఇప్పుడు కూడా ఆ పని చేస్తున్నాడు. కావాలని కులాల మధ్య చిచ్చు పెట్టడం, మభ్య పెట్టడం, అసత్య ప్రచారాలు చేయడం, తద్వారా రాజకీయ లబ్ధి పొంది ఈ రోజు మొత్తం బీసీలందరినీ అణగదొక్కే పరిస్థితికి వచ్చారు. ఈ విషయంలో కూడా మీకు క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. ఒక్క దెబ్బతో ఈ రోజు బీసీలందరినీ 24% స్థానిక సంస్థల రిజర్వేషన్ తగ్గించారు. ఈ ఒక్క నిర్ణయంతో 16,800 మంది పదవులు కోల్పోయే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.